Hi, welcome to AVM Math Hub. Today I am discussing about the topic change of variables on double integrals, class number 4. It's a very important problem. Evaluate the integral 0 to 4a integral y square by 4a to y x square minus y square by x square plus y square dx into dy by changing to polar coordinates. Here we observe that to transform to polar coordinates, Cartesian to polar coordinates. ప్రాబ్లంలో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఏదైతే కార్టీజియన్లో లిమిట్స్ ఇచ్చాడో ఆ లిమిట్స్ని అంటే 0 to 4a అండ్ y స్క్వేర్ బై 4a టు y ఈ లిమిట్స్ని బేస్ చేసుకొని ఒక రీజియన్ డ్రా చేయాలి. అది ఫస్ట్ పాయింట్. ఆ ఫస్ట్ పాయింట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ పాయింట్కి వెళ్తాను చూడండి. ఇక్కడ లిమిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో ఉన్నాయి కాబట్టి సో దిస్ ఇస్ ద ఎక్స్ లిమిట్స్. ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో ఉన్నాయి కాబట్టి ఎక్స్ లిమిట్స్, ద రిమైనింగ్ కాన్స్టెంట్ కాబట్టి వై లిమిట్స్, వై ఈజ్ ఈక్వల్ టు 4a. సి వై లిమిట్స్ 0 టు 4a, వై లిమిట్స్ అనేవి 0 టు 4a అండ్ ఎక్స్ లిమిట్స్ వై స్క్వేర్ బై 4a అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 0 కామా 0 y square x is equal to y square by 4a, x is equal to y square by 4a and 4a is equal to 4ax is equal to y square. So y square is equal to 4ax కర్వ్ ఎలా ఉంటుందంటే ఇదనమాట, పెరాబోలా. సో దిస్ ఈస్ కాల్డ్ y square is equal to 4ax కర్వ్ డ్రా చేసా ఫస్ట్. అండ్ తర్వాత చూడండి ఇది అయిపోయింది అండ్ x is equal to y. సో x is equal to y కర్వ్ అనేది ఇలా ఈ స్ట్రైట్ లైన్. సో దిస్ ఇస్ ద x is equal to y అనే కర్వ్. సో ఈ రెండిటికి ఇంటర్సెక్షన్ అయిన ఏరియా ఈ పార్ట్, ఈ ఏరియా. అండ్ తర్వాత y లిమిట్స్ 0 టు 4a. సో 0 టు 4a అంటే y లిమిట్స్ కాబట్టి 0 టు 4a డిస్టెన్స్ తీసుకొని ఇది 4a డిస్టెన్స్తో 0 టు 4a డిస్టెన్స్తో 4a కామా 0 ఇలా డ్రా చేసుకున్నాను. 4a కామా 0 అండ్ తర్వాత సో 3 కర్వ్స్ వచ్చేసినాయి. వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax కర్వ్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై కర్వ్ అండ్ 4a కామా 0 కర్వ్. నౌ సో దిస్ ఇస్ ద రిక్వైర్డ్ రీజియన్. థీటా ఈజ్ ఈక్వల్ టు 0 టు అండ్ థీటా ఈజ్ ఈక్వల్ టు పై బై 2. తర్వాత ఇక్కడ మనకి థీటా ఉంటుంది. థీటా అండ్ ఆర్ అనేవి 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. సో థీటా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అనే కర్వ్తో మనకి యాంగిల్ అనేది ఇక్కడ ఫామ్ అయింది. ఈ రెడ్ అనేది దేనికంటే ఈ రెడ్ అనేది ఆర్ యొక్క లిమిట్స్ కనుక్కోవడానికి డ్రా చేశాను. సో ఆర్ యొక్క లిమిట్స్ ఓకేనా. ఫస్ట్ చేస్తే మనం గివెన్ ద లిమిట్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్, గివెన్ లిమిట్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ y is equal to 0 to y is equal to 4a and x is equal to y square by 4a to x is equal to y. So this is the given limits of integration. And second step, so ఇచ్చిన లిమిట్స్ తో ఒక రీజియన్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు కార్టీజియన్ నుంచి పోలార్ లోకి చేంజ్ చేయాలి అంటే సెకండ్ స్టెప్, పుట్ x is equal to r cos theta, y is equal to r sin theta, dx dy is equal to r into dr d theta and x square plus y square is equal to r square. So this is the important points. X is equal ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేయాలి, ఇచ్చిన ఇంటిగ్రల్స్ లో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేయాలి. సో చేంజ్ చేస్తున్నాను కాబట్టి ఎక్స్ వై లిమిట్స్ నుంచి ఆర్ థీటా, ఆర్ కామా థీటా లిమిట్స్ని నేను ఫైండ్ అవుట్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి ఫస్ట్ థీటా లిమిట్స్ ఫైండ్ అవుట్ చేస్తే థీటా అనేది ఎక్కడ ఫామ్ అయింది, ఇది
ఇక్కడ తీటా ఫామ్ అయింది. ఇది ఎట్లా ఫామ్ అయిందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై కరువుని బేస్ చేసుకొని తీటా వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో తీటా ఈజ్ ఈక్వల్ టు తీటా వ్యారీస్ ఫ్రమ్ కదా, తీటా లిమిట్స్ కాబట్టి గివెన్ ద లైన్ x is equal to y. In this equation substitute x అంటే ఎంత r cos theta is equal to r sin theta. r cancel, that is equal to cos theta by 1 అండి, 1 is equal to sin theta by cos theta. Sin theta by cos theta అంటే 1 is equal to tan theta. That implies theta is equal to tan inverse of 1. That implies theta is equal to 45 degrees అంటే pi by 4. సో లోయర్ లిమిట్ వచ్చి pi by 4. ఇకపోతే అప్పర్ లిమిట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అప్పర్ లిమిట్ అంటే ఈ రీజియన్, ఈ రీజియన్ ఎక్కడి నుంచి ఎక్కడికి 0 నుంచి pi by 2కి వచ్చింది. 0 టు ఓన్లీ ఈ ఫస్ట్ క్వాడ్రంట్లో మాత్రమే రీజియన్ మనకి ఫామ్ అయింది కాబట్టి అప్పర్ లిమిట్ వచ్చి 0 టు pi by 2. సో అంటే దేర్ ఫోర్ theta varies from pi by ముందు లోయర్ లిమిట్ pi by 4 to pi by 2. theta varies from pi by 4 to pi by 2. సో theta లిమిట్స్ వచ్చేసినాయి. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ఆర్ లిమిట్స్. ఈ రెడ్ స్ట్రైట్ లైన్ ఉంది కదా, ఇది ఆర్ యొక్క లిమిట్స్ అనమాట. ఆర్ అనేది ఎక్కడి నుంచి మనకి స్టార్ట్ అయింది, 0 దగ్గర నుంచి మనకి స్టార్ట్ అయింది. మరి తీటా కూడా 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందంటే తీటా ఎట్లా ఫామ్ అయిందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అనే కర్వ్ ఇచ్చాడు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనం ఇట్లా ఫైండ్ అవుట్ చేసాం. ఒకవేళ ఈ లైన్ ఇవ్వలేదనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి, తీటా 0తోని స్టార్ట్ అవుతుంది. ఏ ఏరియాలో ఫైండ్ అవుట్ చేసినారంటే ఇక్కడ 0 టు pi by 2 ఫస్ట్ క్వాడ్రంట్లో వచ్చింది కాబట్టి రీజియన్, అప్పుడు pi by 2 అప్పర్ లిమిట్ pi by 2 రాస్తాం. కానీ ఇక్కడ బై యూజింగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై లైన్ కాబట్టి అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ ఫైండ్ అవుట్ చేసాం. నౌ ఆర్ వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆర్ వాల్యూ 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి here r is equal to 0, lower limit to r is equal to 0. అప్పర్ లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఈ ఆర్ యొక్క స్ట్రిప్ ఎవరిని టచ్ అయింది అంటే y² is equal to 4axని టచ్ అయింది కాబట్టి అప్పర్ లిమిట్ ఎలా వస్తుంది, y² is equal to 4ax అనే కర్వ్ నుంచి అప్పర్ లిమిట్ వస్తుంది. కాబట్టి దెన్ y² is equal to 4ax. సో దట్ ఇంప్లైజ్ y అంటే ఎంత, r sin theta కాబట్టి r² కాబట్టి r² sin² theta is equal to 4a into r cos theta. సో ఇక్కడ ఒక r క్యాన్సిల్, దట్ ఇంప్లైస్ r sin² theta is equal to 4a cos theta. So from this equation r is equal to 4a cos theta by sin² theta. అంటే therefore r varies from r is equal to 0 to r is equal to 4a cos theta by sin² theta. సో ఆర్ లిమిట్స్ కూడా మనకి వచ్చేసింది అనమాట. సో థీటా లిమిట్స్ వచ్చేసినాయి, ఆర్ లిమిట్స్ వచ్చేసినాయి కాబట్టి ఇప్పుడు మెయిన్ ఈక్వేషన్ ఏంటిది, ఇంటిగ్రల్. ఈ ఇంటిగ్రల్ రాసుకొని ఎక్స్ ఉన్న చోటల ఆర్ కాస్ థీటా, వై ఉన్న చోటల ఆర్ సైన్ థీటా సబ్స్టిట్యూట్ చేసి ఆర్ లిమిట్స్ థీటా లిమిట్స్ వేసేస్తాను అనమాట. నౌ ఐ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 0 to 4a. y is equal to 0 to 4a and x is equal to y² by 4a. x is equal to y, x² minus y² by x² plus y² dx into dy. That is equal to, now substitute the limits. Theta is equal to
pi by 4 to pi by 2. And r is equal to 0 to r is equal to ఏముంది మనకి 4a, ఇక్కడ 4a cos theta by sin square theta into x square. x square అంటే r square cos square theta minus r square sin square theta divided by r square cos square theta plus r square sin square theta into r dr d theta. That is equal to theta is equal to pi by 4 to pi by 2 integral r is equal to 0 to r is equal to 4a cos theta by sin square theta. సో ఇక్కడ మనకి r square కామన్ తీస్తే r square into cos square theta minus sin square theta divided by డినామినేటర్లో r square కామన్ తీస్తే cos square theta plus sin square theta 1 అయిపోతుంది కాబట్టి r square into 1 r into dr d theta r into dr d theta. That is equal to మనం ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు r చేద్దాం. సో theta is equal to pi by 4 to pi by 2. విత్ రెస్పెక్ట్ టు r చేస్తే ఇక్కడ ఒక r square క్యాన్సిల్, r ఇంటూ ఉంది ఇక్కడ మనకి cos square theta, ఇక్కడ ఉంది cos square theta మైనస్ sin square theta అంటే cos 2 theta. cos square theta మైనస్ sin square theta అంటే cos 2 theta ఫార్ములా. cos 2 theta వేసేసుకున్నాను. తర్వాత ఇక్కడ ముందు వేద్దాం, ఇది ఇక్కడ cos 2 theta ఇంటూ ఇక్కడ ఒక r స్క్వేర్, ఇక్కడ ఒక r స్క్వేర్ క్యాన్సిల్ అయితే r ఉంటుంది. విత్ రెస్పెక్ట్ టు r కాబట్టి r స్క్వేర్ బై 2. లిమిట్స్ వచ్చి 0 టు 4a cos theta by sin square theta into d theta. That is equal to integral theta is equal to pi by 4 to pi by 2 cos 2 theta అంటే 1 minus 2 sin square theta రాసుకోవచ్చు. cos 2 theta అంటే 1 minus 2 sin square theta రాసుకోవచ్చు. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. r స్క్వేర్, r అంటే 4a అంటే 4 స్క్వేర్ అంటే 16 a స్క్వేర్ cos స్క్వేర్ theta బై cos స్క్వేర్ theta బై ఇక్కడ 2 అలాగే ఉంచండి. r స్క్వేర్ అంటే sin పవర్ 4 వస్తుంది ఇక్కడ, sin పవర్ 4 theta, sin పవర్ 4 theta అంతేగా, రైట్, ఇంటూ d theta. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ 2 ఇందులో 8 టైమ్స్ 8a స్క్వేర్ కాన్స్టెంట్ కాబట్టి 8a స్క్వేర్ అలాగే ఉంచండి. theta ఈజ్ ఈక్వల్ టు పై బై 4 టు పై బై 2. ఇక్కడ 1 minus 2 sin square theta ఉంచండి. ఇక్కడ 1 minus sin square theta, ఇక్కడ a స్క్వేర్ బయటకు వచ్చేసింది కదా, cos square theta. అగైన్ cos square theta అంటే 1 minus sin square theta రాసుకోవచ్చు. డివైడెడ్ బై sin పవర్ 4 theta into d theta. ఓకే, 8a square that is equal to 8a square integral theta is equal to pi by 4 to pi by 2. ఇక్కడ చూడండి 1 minus 2, 1తో దీన్ని మొత్తాన్ని మల్టిప్లై చేస్తే 1 into 1 అంటే 1 minus sin square theta minus 2 sin square theta plus 2 into sin power 4 theta divided by ఇది అలాగే ఉంచండి sin power 4 theta into d theta. That is equal to 8a square
integral theta is equal to pi by 4 to pi by 2 1 minus 2 sin square theta minus sin square theta అంటే minus 3 sin square theta plus 2 sin power 4 theta divided by sin power 4 theta into d theta. That is equal to 8a square theta is equal to pi by 4 to pi by 2. ఇక్కడ చూస్తే మీరు 1 by sin power 4 theta ఇక్కడ చూడండి 1 by sin power 1 by this one minus this one by this one అలాగే అర్థం 1 by sin power 4 theta అంటే cosecant power 4 theta ఓకేనా మైనస్ ఇది బై ఇది 3 అలాగే ఉంచండి sin square theta by sin power 4 theta అంటే 1 by sin power sin ఒక స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఇక్కడ స్క్వేర్ sin square theta ఉంటుంది కాబట్టి 1 by sin అంటే cosecant square theta ప్లస్ ఇది బై ఇది క్యాన్సిల్ అయితే 2 ఒకటే ఉంటుంది 2 by 1 సో 2 ఇంటూ d theta ఏం లేదు 1 by this one minus 3 by this one plus 2 by 2 into sin power 4 theta by sin power 4 theta దేనికి దానికి సపరేట్గా వేస్తే మనకి ఇది వచ్చింది అనమాట దట్ ఈజ్ ఈక్వల్ టు 8a square theta is equal to pi by 4 to pi by 2 cos power 4 theta అంటే సారీ cosecant కదా cosecant power 4 theta అంటే దీన్ని 2 టైమ్స్లో స్ప్లిట్ చేస్తా అంటే cosecant square theta ఇంటూ cosecant square theta రాసుకుంటే cosecant square theta రాసుకున్నాను ఇంకొక cosecant square ఉంది దాన్ని నేను రాస్తానంటే 1 ప్లస్ cot square theta రాసుకుంటాను ఎందుకని cosecant square theta మైనస్ cot square theta ఈజ్ ఈక్వల్ టు 1 ఇక్కడ రాస్తాను అది cosecant square theta మైనస్ cot square theta ఈజ్ ఈక్వల్ టు 1 4 ఉంది కాబట్టి దాన్ని 2 పార్ట్స్గా cosecant square theta ఇంటూ cosecant square theta ఇదంతా cosecant square theta అంటేనే 1 ప్లస్ cot square theta తర్వాత మైనస్ 3 ఇంటూ cosecant square theta plus 2 into d theta that is equal to 8a square integral theta is equal to pi by 4 to pi by 2 cosecant square theta into 1 అంటే cosecant square theta తర్వాత ప్లస్ cosecant square theta ఇంటూ cot square theta దీన్ని ఎలా రాస్తానంటే మనం cot square theta ఇంటూ cosecant square theta మైనస్ 2 cosecant square theta ప్లస్ 2 ఇంటూ d theta ఓకే cosecant square theta అంటే cot square theta cosecant square theta చూడండి ఇక్కడ జాగ్రత్తగా cosecant square తో దీన్ని cosecant square తో దీన్ని ముందు ఈ రెండు మల్టిప్లై చేయండి cosecant square theta ఇంటూ cot square theta ఓకేనా తర్వాత ప్లస్ cosecant square theta ఇంటూ 1 అంటే cosecant square theta ఇక్కడ మైనస్ 3 cosecant square thetaలు ఉన్నాయి మైనస్ 3 cosecant square లో నుంచి ఒక cosecant square theta ని సబ్ట్రాక్షన్ చేస్తే మైనస్ 2 cosecant square theta ఈ ప్లస్ 2 అలాగే ఉంది ఇంటూ d theta దట్ ఈజ్ ఈక్వల్ టు 8a square theta ఈజ్ ఈక్వల్ టు pi by 4 to pi by 2 ఇప్పుడు ఏం చేద్దామంటే దేనికి దానికి ఇంటిగ్రల్ సపరేట్గా వేస్తాను అప్పుడు ఇది కొంచెం వదిలేస్తాను that is equal to 8a square bracket open దీనికి cot square theta into cosecant square theta into d theta minus integral theta is equal to pi by 4 to pi by 2 minus 2 minus already into 2 cosecant square theta into d theta plus integral theta is equal to pi by 4 to pi by 2 into d theta. 5 by 4 to 5 by 2 into d theta. 5 by 4 to 5 by 2 into d theta. 5 by 4 to 5 by 2 into d theta. 5 by 4 to 5 by 2 into d theta. 5 by 4 to 5 by 2 into d theta. 5 by 4 to 5 by 2 into d theta. 5 by 4 to 5 by 2 into d theta. 5 by 4 to 5 by 2 into d theta. 5 by 4 to 5 by 2 into d theta. 5 by 4 to 5 by 2 into d theta. 5 by 4 to 5 by 2 into d theta. 5 by 4 to 5 by 2 into d theta. 5 by 4 to 5 by 2 into d theta. 5 by 4 to 5 by 2 into d theta. 5 by 4 to 5 by 2 into d theta. 5 by 4 to 5 by 2 into d theta. 5 by 4 to 5 by 2 into d theta. 5 by 4 to 5 by 2
ఇక్కడ వరకు. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు 8a స్క్వేర్ ఇంటిగ్రల్ కొసీకెన్ స్క్వేర్ తీటా. ఇక్కడ దీన్ని చేయాలి అంటే ఫస్ట్ ఇక్కడ చూద్దాం. లెట్ కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు టీ. దీనికి డెరివేటివ్ కడితే మైనస్ కొసీకెన్ స్క్వేర్ తీటా డి తీటా ఈజ్ ఈక్వల్ టు డిటి. సో టీలోకి మార్చుకుంటున్నాం కాబట్టి లిమిట్స్, లోయర్ లిమిట్ అంటే దీన్ని ఈక్వేషన్ 1 అందాం. పుట్ π/4 theta is equal to π/4 in equation 1, then t is equal to 1. ఎందుకని 45 cot 45 అంటే 1 అప్పర్ లిమిట్. పుట్ theta is equal to π/2 అంటే 90 degrees in equation 1, then t is equal to cot 90 అంటే 0. సో 1 0. కాబట్టి ఇక్కడ నేను లిమిట్స్ t is equal to లోయర్ లిమిట్ 1, అప్పర్ లిమిట్ 0, 1 to 0 cot స్క్వేర్ తీటా ఇంటూ కొసీకెంట్ స్క్వేర్ మైనస్ ముందు మైనస్ కొసీకెంట్ స్క్వేర్ తీటా డి తీటా అంటే డిటి. సో మైనస్ డిటి. ఇక్కడ కాట్ అంటే ఏమనుకున్నాం, టీ అనుకున్నాం కాబట్టి మైనస్ టీ స్క్వేర్. తర్వాత మైనస్ ఇక్కడ ఇంటిగ్రల్ కొసీకెంట్ స్క్వేర్ తీటా అంటే ఎంత అవుతుంది, ఇంటిగ్రల్ కొసీకెంట్ స్క్వేర్ తీటా అంటే కాట్ తీటా. సో మైనస్ ఇంటూ మైనస్ కాట్ తీటా, కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాట్ తీటా. సో దీనికి ఇది ఇంటిగ్రేషన్ అయిపోయింది. ఇది π/4 టు π/2, 2 కూడా ఉంది కదా ముందు 2. తర్వాత ప్లస్ దీనికి ఇంటిగ్రేషన్ కట్టేసేయండి తీటా, π/4 టు π/2. సో దీనికి ఒక్కదానికి నేను ఇంటిగ్రల్ కట్టలేదు, ఇప్పుడు వేస్తాను. దట్ ఈజ్ ఈక్వల్ టు 8a స్క్వేర్ మైనస్ t³/3. ఇక లిమిట్స్ వచ్చి 1 to 0 ప్లస్ 2, మళ్ళీ ఒక్కసారి ఇది రిపీట్ చేస్తున్నాను. 2 ఇంటూ కాట్ తీటా π/2 ఇంటూ కాట్ తీటా. సో లిమిట్స్ టీ లిమిట్స్ కదా, ఇది కాట్ తీటా కదా, కాట్ తీటా. సో ఇదేం మారలా, ఇది ఒక్కదాన్ని అనుకున్నా నేను. కాబట్టి ఇక్కడ t³/3 π/4 టు π/2 ప్లస్ 2 ఇంటూ తీటా π/4 టు π/2. సేమ్ రిపీట్ వేసి ఇప్పుడు అప్లై చేస్తా లిమిట్స్. 8a స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్. ఇప్పుడు ఏమవుతుంది, మైనస్ t³/3 కదా, ఇది 0 అయిపోతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. t³ అంటే 1³/3 అంటే 1/3. తర్వాత కాట్ π/2 అంటే 0 ప్లస్ 2 ఇంటూ కాట్ అప్పర్ లిమిట్ మైనస్లో కాట్ π/2 అంటే 0 మైనస్ కాట్ π/4 అంటే 45 అంటే -1, 0 -1 ప్లస్ 2 ఇంటూ π/2 మైనస్ 45 తీటా అంటే π/2 మైనస్ 45, 2 ఇంటూ ఇక్కడ π/2 మైనస్ π/4. దట్ ఈజ్ ఈక్వల్ టు 8a స్క్వేర్ 1/3 ప్లస్ ఇంటూ -2 ప్లస్ 2 ఇంటూ ఇక్కడ ఎల్సిఎం వచ్చి 2,4కి 4 ఎల్సిఎం అవుతుంది. 4π - 2π, 4π - 2π అంటే 2π. ఇది ఇందులో 2 టైమ్స్, ఇది ఇందులో క్యాన్సిల్ అయిపోతే పై ఉంటుంది మనకి. ఇది 2π, ఇది ఇందులో వచ్చి 2 టైమ్స్ 2π - 2π
LCM తప్పైందా? ఈ 2 ఇంటూ LCM వచ్చి 2కి 4కి LCM 4, 2 టైమ్స్ 2 ఇంటూ 2 ఇంటూ పై 2 పై మైనస్ పై, దట్ ఈస్ ఈక్వల్ టు 8a స్క్వేర్ 1/3 మైనస్ 2 ప్లస్ పై బై 2 ప్లస్ పై బై 2, అంతేనా? ప్లస్ పై బై 2, దట్ ఈస్ ఈక్వల్ టు 8a స్క్వేర్ ఈ రెండు ఇక్కడ ఎల్సిఎం చేస్తే ఎంత అవుతుంది? 1 మైనస్ 6/3 ప్లస్ పై బై 2, దట్ ఈస్ ఈక్వల్ టు 8a స్క్వేర్ పై బై 2 minus 5/3. So this is the solution, hence solved, okay. This is the way we have to solve any problem to change the variables from Cartesian to polar form by using the required formulas. Okay, if you have any doubts, please WhatsApp me. I will respond immediately. My WhatsApp number 9848683512. Please WhatsApp me. I will respond immediately. Thank you so much. Have a nice day.